హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మార్నింగే నేను డైలీ ఇట్లా అభిషేకం చేస్తానన్నమాట. ఇది సాలగ్రామ విగ్రహం అనమాట. దీనికి శ్రీచక్రం పైన ఉంది, కిందనేమో కూర్మావతారంలో ఉన్న సాలగ్రామ రూపం అనమాట. నేను డైలీ అభిషేకం చేస్తాను. ఇది మా వదిన వాళ్ళు ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిరనమాట. నేను తర్వాత డైలీ అభిషేకం చేస్తాను, పాలతో కానీ నీళ్ళతో పంచామృతాలతో ఇట్లా అభిషేకం చేస్తాను. పూజతో నా డే స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత మా అర్హాన్ బాబు మా అమ్మ ఇంకా పిండి పట్టించడం కోసం అని పప్పు వాడుతున్నారనమాట. అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి ఇందులో. యాక్చువల్లీ మా మమ్మీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డైలీ చపాతీ అట్లా జావా లాంటివి చేసుకుని తింటుంది అనమాట. దానికోసమని పప్పు కలుపుతున్నాం. ఇక మా అర్హాన్ బాబు అయితే ముందు కలుపుతున్నాడు అనమాట. మేము ఇంట్లో ఎక్కువ శాతం ఇట్లాంటివి తినడానికి ఇప్పుడు మధ్య అయితే ఇట్లాంటివి తినడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక మా అర్హాన్ బాబు ఇంకా పిండి కలుపుతున్నాడు. ఇడ్లీ గ్రైండర్ పడుతుంటే అది వాటికి నేను వాడతా అని చెప్పి అందులో చేయి పెట్టి మరీ కలుపుతున్నాడు. మూతికంతా పూసుకున్నాడు మా బాబాయ్. తెల్లరి బాబు మా అర్హాన్ బాబు ఉంటే అయితే అసలు పనే తెలియదు. ఇంట్లో అయితే ఒక పనికి 10 పనులు అవుతాయి అన్నమాట. ఇంకా నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నటువంటి ఒక ప్రోడక్ట్ వచ్చింది. అదేంటంటే ఏంటో కాదు, నేను వీడియో స్టిక్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు వీడియో చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి. యాక్చువల్లీ నాకు వీడియో చేయడం అంటే ఎవరో ఒకరు పక్క నుండి వీడియో చేయాల్సి వస్తుంది, అది తప్పనిసరి కదా. కానీ నాకు అన్ని సందర్భాల్లో అందరూ ఫ్రీగా ఉండలేరు. మా వదిన మా అన్న అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్ మీద బిజీగా ఉంటారు. నాకు వీడియో షూట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నేను మీషోలో ఆర్డర్ చేయడం జరిగింది. ఇది ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కానీ ప్రోడక్ట్ మాత్రం మంచి క్వాలిటీతోనే దానికి స్టిక్ పైన అయితే మంచి కవరింగ్లో ఇచ్చిరనమాట. అదైతే నాకు ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దానికి స్పెషల్ ఏంటంటే చాలా ఎంతో అనుకునేరు. దీనికి కాస్ట్ జస్ట్ 250 రూపీస్లోనే నాకు మంచి పోర్టబుల్గా కంఫర్టబుల్గా ఉన్న స్టిక్ వచ్చిందనమాట. స్టిక్ ద్వారా నేను వీడియో చేయాలని స్టార్ట్ చేస్తున్నాను. తొందరలోనే ఈ స్టిక్తో వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు నేను షూట్ ఎలా చేస్తానో కూడా అది కూడా చూపిస్తాను. ఎందుకంటే మీరు నవ్వుతారు. నేను ఈ వీడియోస్ ఎలా చేస్తానో, ఎక్కడ ఫోన్ పెట్టి వీడియో చేస్తానో అదన్నీ మీకు తొందరలోనే చూపిస్తాను. ఇంకో స్టిక్ అయితే ఓపెన్ చేస్తాను, తీయడం జరిగింది. దీనికైతే కొంచెం వైర్ కూడా వచ్చింది, అంటే దీనికి లైట్ వచ్చిందనమాట. పైన లైట్కి మనం ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం అని ఛార్జింగ్ లైట్ కూడా వచ్చిందనమాట. దీన్ని మనం వీడియో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మా ఇంటి ముందు ఫుల్గా వర్షం కొట్టిందనమాట ఈరోజు. ఇంకా ఇదంతా ఖాళీ ప్లేస్ ఉందిగా, ఇదంతా మొత్తం కూరగాయలు మార్కెట్ అనమాట. సాయంత్రం అయితే చాలు 4 to నైట్ 9 వరకు ఇంకా జనాలు అందరూ ఉంటారనమాట. ఫుల్ రష్ ఉంటుంది. మాకు వాటర్ ప్లాంట్ ఉంటుంది, నేను అక్కడే ఉంటాను. ఇంకా మా అన్నయ్య మా అమ్మ మా నాన్న వాళ్ళు అక్కడ కూర్చుంటారు. మాకు ఇంకా టైంపాస్ అయితే ఫుల్ టైంపాస్ అవుతుంది. మేము సాయంత్రం పూట అయితే ఇంకా సండే అయితే అసలు చెప్పడానికి వీలే ఉండదు. ఎందుకంటే జనాలు అయితే ఫుల్గా ఉంటారనమాట. ఫుల్ మార్కెట్ అవుతుంది అనమాట ఈ ఖాళీ ప్లేస్ అంతా. మా ఇంటి పక్కనే ఇంకా మా ఇంటి ముందే అంగన్వాడీ స్కూల్ ఉంది అనమాట. చిన్న పిల్లలు డైలీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock ఉంటారు. ఇంకా అల్లరి ఉంటుంది ఇంటి ముందే. అక్కడ మార్కెట్. వర్షం పడడం వల్ల కొంచెం వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఆ తర్వాత నేను అన్నం తింటున్నాను. జనరల్గా నాకైతే ఇట్లా తినాలి అట్లా తినాలి అని ఏం లేదు. నేను ఇంట్లో ఏది ఉన్నా అది ఎంత ఉంటే అంతలో అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం నాది. అంతేకాదు మన మిడిల్ క్లాస్ వాళ్ళందరిది అంతే కదా. మనం జీవితంలో ఏం సాధించామన్నది కాకుండా ఏదో ఒకటైతే చేస్తూ ఉంటాం కాబట్టి భగవంతుడు అందరికీ నుదుటిపైన ఒక రాత రాస్తాడంట కదా. మనం తినే ప్రతి మెతుకుపైన మన పేరు రాసి ఉంటుందని చెప్పి. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే ఈరోజైతే అన్నము, కాకరకాయ పచ్చడి, టమాటో పప్పు అండ్ బెండకాయ కర్రీ వేసుకొని తింటున్నాను. అండ్ పెరుగు, నాకు ఏదున్నా లేకున్నా పెరుగు మాత్రం చాలా ఇష్టం. పెరుగు లేకుంటే నేను తినలేను. నాకు పెరుగు ఒకటి ఉన్నా చాలు, నేను అన్నం మొత్తం తినేస్తాను. నా వీడియో ఎలా ఉందో చూసి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్లో కూడా నేను ఇంకేమైనా బెటర్గా మార్చుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒక మంచి ఫ్రెండ్గా నేను ఇదే కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.
ఇంకా మీదట ఇంకా చాలా చాలా వీడియోలు చేసి మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను తప్పకుండా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ విజయలక్ష్మి. మీ శ్రేయస్సును కోరుకునే మీ మంచి మనిషిగా నేను మీకు ముందు చాలా వీడియోలు చేయడానికి నేను కోరుకుంటున్నాను.